యవ్వన దశలో ఇంకొక చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ మనసే. ఆ మనసుతోటి చాలా చిక్కులు. ఒక వాట్సాప్ చాలు మీ మనసుని నాశనం చేయడానికి. ఒక ఫేస్బుక్ వాల్ మీద ఉన్నటువంటి ఒక విషయం చాలు మీ మనసుని నాశనం చేయడానికి. మీ సెల్ ఫోన్కి వచ్చే ఒక SMS చాలు మీ మనసుని నాశనం చేయడానికి. మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు 2 పదాలు హాయ్ డార్లింగ్ అని వచ్చింది అనుకోండి, చాలు మీ జీవితం నాశనమే. చాలు. కాబట్టి మీరు దేన్ని గాడ్ చేసుకోవాలి? గాడ్ అంటే ఏంటి? కాచుకోవడం. మనసును కాచుకోవాలి. తన మనసుని కాచుకోని వాడు ప్రాకారం లేని పురముతో సమానము అన్నాడు సొలొమోను సామెతల్లో. పాత రోజుల్లో పట్టణాలకు చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేవి. ఇప్పుడైనా కోట గోడలు చూసారా మీరు? దానిపైన బురుజులు ఉండేవి. ఆ బురుజుల పైన అందరూ ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు, ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా మా మీదికని. ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంటి? ఎవడైనా ఎప్పుడైనా వచ్చి ఆ పట్టణస్తులను దోచుకోవచ్చు, సంపచ్చు, ఈడ్చుకెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు. సొలొమోను ఏమన్నాడంటే, ఒకడి మనస్సు అది కంట్రోల్లో లేకపోతే, దాన్ని కాచుకోకపోతే ఆ ప్రాకారం లేని పురముతో అది సమానం. అపవాది ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తూ ఉంటాడు, గర్జించు సింహం వలె తిరుగాడుచుంటాడని పేతురు రాశాడు. మీరు ఆల్రెడీ గేట్లు తీసేసి ఇటు వాట్సప్, ఇటు ఫేస్బుక్, ఇటు టీవీ, అటు సీరియల్ అన్నీ పెట్టుకొని మీరు కూర్చుంటే వాడు హాయిగా లోపలికి వస్తాడు. సో మీరేం చేయాలి? మీ మనసుని కాపాడుకోవాలి, కాచుకోవాలి.